టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్లపాటు భుజాలపై మోసిన యోధుడు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. జెంటిల్మెన్ గేమ్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు అశ్విన్ వెల్లడించాడు. టీమిండియాకు ఇన్నేళ్లు ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందన్నాడు. క్రికెట్ను వీడాల్సిన టైం వచ్చేసిందని అన్నాడు. అయితే అశ్విన్ నిష్క్రమణ వెనుక కుట్ర ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్టులో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్స్లో అశ్విన్ ఒకడు. దశాబ్ద కాలంగా టీం బౌలింగ్ విభాగానికి అతడు వెన్నుముకగా ఉన్నాడు. బ్యాటింగ్లోనూ అతడి కాంట్రిబ్యూషన్ ఎక్కువే. ఈ మధ్య కాలంలోనూ వికెట్ల మీద వికెట్లు తీస్తూ బ్యాట్తోనూ రాణిస్తూ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్ సిరీస్లో ఒక టెస్ట్ ఆసీస్తో ప్రస్తుత సిరీస్లో ఓ మ్యాచ్ అతడు ఫెయిల్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో విఫలమైనంత మాత్రాన అతడు రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విరాట్ కోహ్లీ గత 3-4 ఏళ్లుగా టెస్టులో వరుసగా విఫలమవుతున్నాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి సెంచరీ వచ్చి చాలా కాలమైంది. అయినా వీళ్లను కాకుండా అశ్విన్ను టీంకు దూరం చేయడం పక్కా ప్లానింగ్తో జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. టీం ఫెయిల్యూర్స్ కు అశ్విన్ను ఒక్కడనే బలి చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్, బీసీసీఐ పెద్దలు కలిసి పన్నిన పన్నాగం ఇది అని ఆరోపిస్తున్నారు.